వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం పట్టణ గ్రామీణ ప్రాంతాలలో సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని కోడి పందెం రాయిలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కోడి పందాల శిబిరాలు నిర్వహిస్తే కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంతటి వారిపైన అయినా చట్టపరమైన చర్యలు తప్పవని గొల్లప్రోలు తహసీల్దార్ రామ్ కుమార్ ఆదివారం గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయంలో గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణతో కలిసి విలేకరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామ్ కుమార్ ఇలా ప్రసంగించారు. హైందవ సాంప్రదాయంలో భాగంగా సంక్రాంతి వేడుకలను ప్రజలు శాంతియుతంగా 3 రోజుల పాటు కుటుంబ సభ్యులు బంధువులతో జరుపుకోవాలని కోరారు. అలాగే గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ ఇలా ప్రసంగించారు. సంక్రాంతి వేడుకలను ప్రజలంతా ప్రశాంతంగా జరుపుకోవాలని, అలాగే పట్టణ గ్రామీణ ప్రాంతాలలో కోడి పందాలతో పాటు చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడితే కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఎంతటి వారినైనా కఠిన చర్యలు తప్పవని గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ మీడియా సమావేశంలో హెచ్చరించారు. ఎవరో బయట వచ్చి మనం చేస్తాడనేటువంటి కూడా అది ఒక మళ్ళా బందోబస్తు చేసి పాస్పోర్ట్ కూడా క్లియర్ కట్ ఇచ్చి చేయకపోతే సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మనకి కోడి పందాలు పంచాయత్ సెక్రటరీస్కి మరియు మా గ్రామ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్కి మరియు స్టేషన్ శాస్త్రి వాళ్ళ సిబ్బందికి కూడా సూచనలు జారీ చేశారు. ఎక్కడైనా కూడా ఏ విధమైన ఇలాంటి పందాలు జరిగినట్టు మాకు ముందస్తు సమాచారం చెప్తే పోలీసు వారితో సంప్రదించి వాళ్ళు జరగకుండా నోటీసులు అవి జారీ చేయడం జరుగుతుందని తెలియజేయడం. ఏవైతే కోడి పందాలు జరుగు ప్రదేశాలు కూడా ఆల్రెడీ పోలీసు వారు గుర్తించి వాళ్ళకి ఎవరినైతే వాళ్ళు ఆడించడానికి సిద్ధం ఉన్నారో వాళ్ళకి బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. బైండ్ ఓవర్ కూడా ఇంచుమించుగా సుమారుగా 30 నుంచి 30 మంది దాకా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మేము ముందస్తుగానే నోటీసులు జారీ చేశారు నా ద్వారా. కాబట్టి మీ దృష్టిలో ఏమన్నా ఉన్నట్టయితే కూడా నాకంటే మా ముగ్గురికి ఎవరికి నాకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి మరియు ఎంపీ గారికి కూడా చెప్తే మేము ముగ్గురు అలర్ట్ అయ్యి సంబంధిత గ్రామ స్థాయి సిబ్బందిని మేము అలర్ట్ చేసి ఇవి జరగకుండా ఉండేదానికోసం మేము ముమ్మరంగా ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.